హలో గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఈరోజు మనం విశాల్ పెరిపల్ సికింద్రాబాద్ సిటీసీలో అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు మీరు ఇలాంటి పీసీ బిల్డ్స్ అయితే చూసి ఉంటారు కదా. కానీ ఈరోజు మీకు చూపించబోయేది చాలా చాలా యూనిక్ పీసీ అన్నమాట. దాంట్లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ గురించి అండ్ దాని ప్రైజెస్ గురించి అన్నిటి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. దాన్ని చూసారంటే వావ్ అయితే అంటారు. ఎందుకంటే చాలా వరకు మీరందరూ స్నీకర్స్ వేసుకుని ఉంటారు కదా, అలాంటిదే స్నీకర్ షేప్లోనే మనకు ఈ యొక్క పీసీ అనేది అయితే ఉందన్నమాట. సో వెంటనే వెళ్ళి చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా దాని విశేషాలు ఈరోజు అయితే తెలుసుకుందాం. మరి ఈ వీడియో నచ్చుతుంది మీకు, ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి, లేదా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా పింగ్ అయితే చేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంది, ఓకేనా? క్యూఆర్ కోడ్కి స్కానింగ్ చేసినట్లయితే మరి లెట్స్ గెట్ టు ద వీడియో. చూపించబోతున్న అదిరిపోయే పీసీని, అది కూడా మీరు వేసుకునే స్నీకర్స్ షూస్ అయితే ఉంటాయి కదా, ఆ టైపులో ఎక్సలెంట్ బిల్లుతో అయితే తీసుకుని అయితే వచ్చారు. అలాగే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ కూడా చాలా హై పర్ఫార్మెన్స్ అయ్యే కాంపోనెంట్స్ అనమాట. మాట్లాడుకుందాం అన్నిటి గురించి, చూసేయండి. సో ఇదే అన్నమాట, చూసేసారు కదా, కూలర్ మాస్టర్ వారి స్నీకర్ ఎక్స్ వీళ్ళు బిల్ అయితే చేయడం అయితే జరిగింది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ అయినా, మదర్ బోర్డ్ అయినా, ర్యామ్ అయినా అండ్ గ్రాఫిక్ కార్డ్ అయినా, వాటన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైజ్, అండ్ అలాగే మీకు చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ అసలు మీకు చూడంగానే మొత్తం అరే నాకు తీసేసుకొని వెళ్ళిపోయానేంత అలా అయితే అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉంటే మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది దీని బిల్లు క్వాలిటీ. సో మాట్లాడుకుందాం, ఓకేనా? ఏమేమి యూజ్ చేశారు వాటన్నిటి గురించి. సో గైస్, మరి ఈ పీసీ బిల్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఏవేవి యూజ్ చేశారు, లైక్ ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్ అండ్ అదేవిధంగా మదర్ బోర్డ్, ర్యామ్ ఇలాంటివి యూజ్ చేశారు. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మెయిన్ థింగ్ చాలా వరకు మీరు అడిగేది ఏంటంటే ప్రైస్ ఎంత భయ్యా అనేది అడుగుతుంటారు. దాని గురించి కూడా కూల్గా చెప్తాను, మీరు కూల్గా చూసేయండి అండ్ కూల్గా ఒక లైక్ అయితే కూడా ఇచ్చేసేయండి, ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇది కూలర్ మాస్టర్ వాళ్ళది ఇలా బిల్ అయితే చేశారు. దీంట్లో మనకు ఏఐవి అనేది ఇన్బిల్ట్ అయితే ఉంటుంది. ఇది ప్రీ బిల్డ్గానే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. అండ్ కూలర్ మాస్టర్ వాళ్ళు ప్రీ బిల్డ్గా దీంట్లో మనకి ఇచ్చేసిందంటే 360mm ఏఐఓ ఇన్బిల్ట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసరికి ఎస్ఎంపిఎస్ ఇన్బిల్ట్ 850 వాట్స్ అయితే ఇచ్చారు. చాలా చిన్నగా ఉంటుంది, ఇక్కడ మీరు చూపిస్తాను అవి. ఇంత మాత్రమే ఈ కూలర్ మాస్టర్ నుంచి ఇన్బిల్ట్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఈ యొక్క విశాల్ కంప్యూటర్కి వచ్చిన తర్వాత మీరు టోటల్గా వీళ్ళు కొన్ని మనకు ప్రీ బిల్డ్ ఏవేమి యూజ్ చేసేవే కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో, లైక్ ప్రాసెసర్ కానీ అండ్ మదర్ బోర్డ్ కానీ, ర్యామ్ కానీ, ఇవన్నీ అయితే ఉంటాయి కదా, అవి కూడా మనకు ప్రీ బిల్డ్గానే యూనిక్గా చేసేసుకోవచ్చు. మీరు కస్టమైజ్ అయితే చేసేసుకోలేరు, ఒకటైతే గమనించండి. ఇంకా మీరు కూలర్ మాస్టర్ ద్వారా కూడా వెళ్ళాలనుకుంటే అది ఎక్కువ ప్రైస్ అయితే అవుతుంది, అది కూడా ఇన్బిల్టే, లైక్ మీరు కస్టమైజ్ అయితే చేసుకోలేరు, అదొకటైతే గమనించండి. అది మెయిన్ థింగ్. అండ్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. వావ్, ఎక్సలెంట్ ప్రాసెసర్ అండ్ హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్. అదే ఇంటెల్ కోర్ i9 13th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. సో ఈ 13th జనరేషన్ అంటే వేరే అదర్ కంట్రీస్లో 14th జనరేషన్ ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. బట్ మన ఇండియాలోకి వచ్చేసరికి 13th జనరేషన్ ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్. బట్ మన ఇండియాకి వచ్చే 14th జనరేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దీంట్లో ఇన్బిల్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎస్ఎస్డి గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది వెస్ట్రన్ డిజిటల్, అదే WD అని మీరు వింటుంటారు, ఆల్రెడీ అమెజాన్లో కూడా చూస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చిన ఈ యొక్క 500 GB ఎస్ఎస్డి అయితే దీంట్లో అయితే యూజ్ అయితే చేశారు. సో ఇప్పుడు మనం ర్యామ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ర్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో యూజ్ చేసింది ఏంటంటే 16 GB ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. అది కూడా DDR5ది RGB కలర్ అనమాట. అదే కంపెనీ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రిడెంట్ Z5 RGB అని అయితే ఉంది. సో దీని నుంచి అయితే దీన్ని అయితే యూజ్ చేశారు. అండ్ మదర్ బోర్డ్ గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. మదర్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని సైజ్ చూసారు కదా, ఈ సైజులో మదర్ బోర్డ్ ఇంక్లూడ్ చేయాలంటే కొంచెం కష్టమైతే ఉంటుంది. అందుకనే MSI వాళ్ళది వచ్చేసరికి MSI నుంచి వచ్చిన RTX మినీ అనే మదర్ బోర్డ్ని అయితే అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ మదర్ బోర్డ్లో మనకు 2 స్లాట్స్ అయితే ఉంటాయి. 10GB 16GB టోటల్గా 32 GB ర్యామ్ అయితే వాడడం అయితే జరిగింది. ఇంకొక మెయిన్ కాంపోనెంట్ చాలా వరకు అందరూ అడిగేది ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ ఎంత యూజ్ చేస్తారు, గ్రాఫిక్ కార్డ్ ఎంత యూజ్ చేస్తారని అయితే అడుగుతూ ఉంటారు. సో దీంట్లో వచ్చేసరికి GeForce RTX 4080
గ్రాఫిక్ కార్డ్ అయితే వాడడం అయితే జరిగింది. యాక్చువల్గా మనకు డైరెక్ట్ మీరు కూలర్ మాస్టర్ ద్వారా వెళ్తే 4070 ఇలాంటి గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. అది వాడొచ్చు, ఇది వాడొచ్చు, బట్ ఇంతకంటే ఎక్కువ అయితే వాడలేము, అదైతే గుర్తుంచుకోండి. ఇలా మనకు ఈ యొక్క గ్రాఫిక్ కార్డ్ దీంట్లో యూజ్ చేశారు. ఇలాంటి హై పర్ఫార్మెన్స్ కాంపోనెంట్స్ వాడడం వల్ల మీరు ఎడిటింగ్ కానీ, గేమింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ ఇంకా చాలా అయితే చేసేసుకోవచ్చు, ఎలాంటి స్టక్ అవ్వకుండా. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మరి పర్ఫార్మెన్స్ తగ్గట్టే ప్రైస్ కూడా అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 3,49,990 రూపాయలు తక్కువ, 3,50,000 అయితే అనుకోండి. సో ఇక్కడికి వచ్చారంటే మీకు కొంచెం తగ్గొచ్చు. ఈ యొక్క విశాల్ కంప్యూటర్కి వచ్చి చెక్ చేశారంటే. అడ్రస్ అనేది నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీని యొక్క డీటెయిల్స్ ఇంకా మీకు అర్థం కాకపోతే దీని యొక్క డీటెయిల్స్ అనేవి కూడా నేను టోటల్గా ఏమేమి యూజ్ చేశానని కూడా చెప్తాను. ఎందుకంటే చాలా వరకు ఇలాంటి యూనిక్ గ్యాడ్జెట్స్ మీరందరూ ఇష్టపడుతూనే ఉంటారు. సో మరి ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళందరికీ ఒక లైక్ అయితే ఇవ్వండి మరి యొక్క వీడియోకి, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.